టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అతడే తేల్చేసిన లేటెస్ట్ సర్వే. మెగా హీరోలకు షాక్, సత్తా చాటిన ఎన్టీఆర్. టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరనే చర్చ కొనసాగుతుండగా అతడే అని ఓ సర్వే తేల్చేసింది. ఈ సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ నెంబర్ గేమ్లో మెగా హీరోలు వెనకపడ్డారు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్. ఆయన తర్వాత ఆ స్థానం చిరంజీవి దక్కించుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో అరడజనుకు పైగా స్టార్ హీరోలు ఉన్నారు. ఈ జనరేషన్ స్టార్స్లో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరనే చర్చ చాలా కాలంగా నడుస్తుంది. అయితే దీనిపై ప్రస్తుతం రేసులో ఉన్న హీరోలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించేవారు. తాజా సర్వేతో దీనిపై ఓ స్పష్టత వచ్చింది. సదరు సంస్థ టాలీవుడ్లో అగ్రస్థానం ఎవరిదో తేల్చేసింది. జూన్ 2024 వరకు జరిపిన సర్వే ఫలితాలను బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ ప్రకటించింది. టైర్ 2 హీరోగా ఉన్న విజయ్ దేవరకొండకు టాప్ 10లో చోటు దక్కింది. ఈ రౌడీ హీరో 10వ స్థానంలో నిలిచాడు. విజయ్ దేవరకొండకు సాలిడ్ హిట్ పడితే స్టార్ హీరోల సరసన చేరే అవకాశం ఉందని ప్రకటించింది. టాప్ 10లో చోటు దక్కించుకున్న ఒకే ఒక సీనియర్ హీరో చిరంజీవి. విశ్వంభర టైటిల్తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న చిరంజీవికి మూవీ లవర్స్ 9వ స్థానం ఇచ్చారు. ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టిన రవితేజ అంచెలంచెలుగా ఎదిగిన విషయం తెలిసిందే. ఆయనకు క్లీన్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. అయినా ఫేమ్ తగ్గలేదు. రవితేజకు 8వ స్థానం ఇచ్చారు. నేచురల్ స్టార్ నానికి ఆడియన్స్ 7వ స్థానం ఇవ్వడం విశేషం. నాని గత చిత్రాలు దసరా, హాయ్ నానా విజయాలు సాధించాయి. ఇది ఆయన ర్యాంకింగ్ మీద ప్రభావం చూపింది. అనూహ్యంగా పవన్ కళ్యాణ్కు టాప్ 5లో కూడా చోటు దక్కలేదు. రాజకీయంగా బిజీ అయిన పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి తగ్గించిన విషయం తెలిసిందే. ఆయన సినిమాలు చాలా వరకు పెండింగ్లోనే ఉన్నాయి. ఇది ఓ కారణం. కేవలం పవన్ కళ్యాణ్ 6వ స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. RRRతో గ్లోబల్ స్టార్గా పేరు పొందిన రామ్ చరణ్కి 5వ స్థానం దక్కింది. టాప్ 5లో ఉన్న ఒకే ఒక మెగా హీరో రామ్ చరణ్. ఆయన ఎన్టీఆర్, అల్లు అర్జున్ కంటే వెనకబడ్డాడు. నెక్స్ట్ గేమ్ చేంజర్తో థియేటర్స్లో సందడి చేయడానికి సిద్ధమయ్యాడు రామ్ చరణ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఆడియన్స్ 4వ స్థానం ఇచ్చారు. పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కోసం ఆడియన్స్ ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టులో విడుదల కావాల్సిన పుష్ప 2 డిసెంబర్కి వాయిదా పడింది. అయితే దీని వెనుక అనేక రాజకీయ కోణాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుకు 3వ స్థానం దక్కింది. మహేష్ బాబు లేటెస్ట్ రిలీజ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. SSMB 29 దర్శకుడు రాజమౌళితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది. అనూహ్యంగా మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్లను వెనక్కు నెట్టి ఎన్టీఆర్ 2వ స్థానం కైవసం చేసుకున్నాడు. RRR విడుదలై 2 ఏళ్లు దాటిపోయింది. ఎన్టీఆర్ నుంచి మరో చిత్రం విడుదల కాలేదు. అయినా ఎన్టీఆర్కి బెటర్ పొజిషన్ ఇచ్చారు. ఇక టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా అగ్రస్థానం ప్రభాస్కి దక్కింది. బాహుబలి సిరీస్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ ఇటీవల వచ్చిన సలార్, కల్కి 2898 AD చిత్రాలతో 1000 కోట్ల క్లబ్ని మరోసారి ఛేదించాడు. తన రికార్డ్స్ని తానే బ్రేక్ చేస్తూ ప్రభాస్ ముందుకు వెళ్తున్నాడు. ప్రభాస్కి 1000 కోట్ల మూవీగా ఇది 3వ చిత్రంగా నిలిచింది. అయితే వరుసగా 5 సినిమాలు 500 కోట్ల కలెక్షన్స్ని బ్రేక్ చేశాయి. వసూళ్ల పరంగా ప్రభాస్ దరిదాపుల్లో మరొక హీరో లేడు. కాబట్టి ఆర్మాక్స్ సర్వే ప్రకారం ప్రభాస్ టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో.